ఎంతమందికి సమర్థ రామదాస్ గారు తెలుసు? షార్ట్ అండ్ స్వీట్ లో చెప్పాలంటే సమర్థ రామదాస్ గారు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క గురువు. ఒక రోజు ఆయన ఏం చేస్తాడంటే ఆయన కూడా మనలాగా పెళ్లి చేసుకుందామని చెప్పి తాడు కడదామని వెళ్ళిపోతాడు. ఆ టైంలో ఆకాశ ధ్వని వినిపిస్తుంది ఆయనకి. ఏం చెప్తుంది అని అంటే, అధర్మం పెరిగిపోతుంది, నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే ఇట్లా లోక కళ్యాణం కోసం నువ్వు చేసే పని ఉంది అంటే, అప్పుడు ఆయన ఏం చేస్తాడు, తాళి కట్టేటైనా ఆడికెళ్ళి ధన్మన్ పీటల మీదకి వెళ్ళి దుంకేసి గోదావరి నదిలో ఈత కొట్టుకుంటా అడవి లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ నిత్యం రాముని యొక్క ధ్యానం చేస్తాడు కొన్ని రోజులు. రామ ధ్యానం చేసిన తర్వాత ఆయన మళ్ళీ అక్కడ నుంచి బదరి అనే ఒక క్షేత్రంకి వెళ్ళిపోతాడు. అక్కడ పోయిన తర్వాత అప్పట్లో ఈ ఔరంగజేబులు మొఘలులు వీళ్ళందరూ ఆ టైంలో మన దాడి అంటే మన ధర్మం మీద దాడి చేసే టైంలో అయినా ఈ అధర్మాన్ని అంతా కూడా చూసి ఆయన ఏం డిసైడ్ అవుతాడు అని అంటే, నాతో నాతో ఏమవుతుంది, నాతో ఏం కాదు అని చెప్పి ప్రాణ త్యాగం చేసేసుకుందామని డిసైడ్ అయిపోతాడు. అప్పుడు రాముడు ప్రత్యక్షమవుతాడు. అరే నువ్వు కూడా చనిపోతే ఈ ధర్మాన్ని రక్షించేది ఎవరు, ధర్మ సంస్థాపన ఎవరు చేస్తారు, నువ్వు చనిపోవద్దు అని అంటే, అప్పుడు ఆయన మళ్ళీ హిమాలయాలకు పోయి తపస్సు చేసి శక్తి కొడగొట్టుకుని రివర్స్ వస్తూ ఉంటే సాక్షాత్తు ఆయనకి ఎవరు ప్రత్యక్షమవుతారు అని అంటే ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతాడు. ఎవరు ప్రత్యక్షమవుతారు? ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై ఆయనకి అప్పుడైనా ఆంజనేయ స్వామి యొక్క దీక్ష తీసుకుంటారు సమర్థ రామదాస్ గారు. ఆయన వేసుకున్న కాషాయ వస్త్రాలు ఆయనకి ఎవరు ఇస్తారు అని అంటే అప్పట్లో ఆంజనేయ స్వామి ఇచ్చిండు. ఆయనకి ఎవరు ఇచ్చారు? దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది అంటే, ధర్మం కోసం ఎవరైతే పోరాడతారో, ధర్మాన్ని ఎవరైతే రక్షిద్దాం అనుకుంటారో వాళ్ళకి ఆంజనేయ స్వామి వాళ్ళ పక్కన వచ్చి నిలబడతాడు. ఆంజనేయ స్వామి వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు.